గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. వేసిన ముద్ర కావలినిచ్చెను దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలినిచ్చెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. వలదు వలదు ఏడవ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడవ వలదు వెల్లుడి గలిలయకు. తను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. అన్నా కయప వారల సభయు అదరుచు పరుగిడిరి. అన్నా కయప వారల సభయు అదరుచు పరుగిడిరి. అందు దూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. అందు దూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గుమ్మములు తెరచి చక్కగా నడువుడు జయవీరుడు రాగా. గుమ్మములు తెరచి చక్కగా నడువుడు జయవీరుడు రాగా. మీ మేళతాళ వాయిద్యములను బూరలెత్తి ధ్వనించుడి. మీ మేళతాళ వాయిద్యములను బూరలెత్తి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి 12 వచనములు చూసుకుందామండి. లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి నుండి 12 వచనాలు మనం ఒకసారి చదువుకుందామండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమి తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి.
వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనిడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులో చెప్పిన వారెవరనగా, మగ్దలేనే మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువపై పాపిష్టులైన మనుషుల చేతుకు ఆయన అప్పగింపబడి ఆయన మరణించి తిరిగి లేచారు. అదే పునరుద్ధానము. పునరుద్ధానం అంటే అర్థము తిరిగి లేవడము మాత్రమే కాదు, ఫర్ ఎవర్ జీవింపజేసేది. నిత్యము బ్రతికి ఉండేవాడే పునరుద్ధానము కలిగిన వాడు. అది లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక మనుష్య కుమారుడు లేక దేవుని కుమారుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రోజు రాత్రి జరిగింది. అప్పగింపబడ్డాడు, నెక్స్ట్ రోజు సిలువ వేయబడ్డాడు, అంతా సెటిల్ అయిపోయింది, ఆల్ డన్ అనుకున్నారు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, అధికారులు, పాపిష్టులైన ప్రజలు, మనుషులు, మనమందరము ఇదే అనుకున్నామా. ఆయన్ను మనము సిలువ వేశాము, చంపేశాము. మూడోది ఏంటంటే అడ్డుబండ రాయి పెట్టేశాం, ఇంకా వచ్చే ప్రసక్తి లేదు. అందరూ ఇదే అనుకున్నారు. కానీ ఆదివారం తెల్లవారుజామున స్త్రీలందరూ వెళ్ళి చూసేసరికి ఏమైందండి, అక్కడ ఒక దృశ్యం కనబడింది. ఏంటి ఆ దృశ్యం? ఏమైందండి? సమాధి రాయి దొర్లింపబడి ఉండగా దానికి సూచన ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానములిండి లేచాడు. ఆ యొక్క బండరాతిని మనం అనుకోవచ్చు అక్కడ ఉన్న దూతలు తొలగించారనుకోవచ్చు, కానీ అక్కడ అద్భుత కార్యం ఏంటంటే ఆయన ఈ లోకానికి వెలుగు, నేనే జీవము, నేనే పునరుద్ధానం అంటున్నాడు. ఆయన నడుస్తూ వస్తుంటే లైట్, జీవము కలుగుతుందంట. ఇది మనము పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయంలో ప్రథమ స్కందములో రాయబడి ఉన్నది. ఏంటంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉందంట. మొట్టమొదటిన ఎలాగుందండి? నిరాకారంగా, అంటే ఆకారము లేనట్టుగా, శూన్యముగా, చీకటిగా ఉందంటండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ ఆ జలములపై అల్లాడుచుండెనని ఉంటుంది. ఆ యొక్క యెహోవా తండ్రి, దేవుడు, పరిశుద్ధాత్ముడు ఆ యొక్క నిరాకారము ఉండే చోటికి రాగానే లైట్ ఫామ్ అయింది. దేవుడు వెలుగు కమ్మనగానే వెలుగు వచ్చింది. ఆయన వస్తే చాలు వెలుగు. జనసమూహంలో నుంచి ఆయన నడుచుకుంటూ వెళ్తే చాలు ఆయనలో నుండి స్వస్థత అందరికీ కలుగుతుంది. గ్రుడ్డివాడికి కళ్ళు తెరవబడ్డాయి, లైట్ని చూడగలిగాడు. చెవిటివాడికి వినికిడి వచ్చింది, శబ్దాలు వినబడ్డాయి. కుష్ఠిరోగికి కుష్టి నయమైపోయి చిన్న పిల్లల వయసు, చిన్న పిల్లల లేత శరీరాల వలె ఉన్నాయంట. లైట్ ఫామ్ అయింది అక్కడ. పునరుద్ధానము యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఏ పుస్తకాల్లో చూడండి పునరుద్ధానము కలిగిన వ్యక్తి కానీ దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు.
యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానము గురించి ఒకే ఒక్క మనిషి చెప్పినది ఆయన రొమ్ముని ఆనుకొని ఉన్న యోహాను, తన సహోదరుడని పిలువబడిన యోహాను. దేవుడు వీళ్ళందరికీ చెప్తూ వచ్చాడు, ఇలా 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 నేను ఇలా అవుతాను, మనిషి కుమారుని పట్టుకుంటున్నారు, నన్ను కొడతారు, మీరు అందరూ పారిపోతారని చెప్తున్నాడు. కానీ ఎవ్వరూ ఆయనకి సహకారంగా లేరు. గుడ్ ఫ్రైడే నాడు ఆల్రెడీ విన్నాం మనము, కొట్టారు, చంపేశారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అయినా ఏమన్నా వీళ్ళు మారారా అంటే అప్పుడు కూడా వీళ్ళు మారలేదు. స్త్రీలు చూసిన దాన్ని వారికి వచ్చి చెప్తే వాళ్ళు అంటున్న మాట ఏంటండి, పిచ్చి మాటలు మాట్లాడకు, వెర్రి దానివి నువ్వు అంటున్నారు వాళ్ళు. పేతురు పరిగెత్తుకుంటూ మళ్ళీ సమాధిలోకి వెళ్ళాడు, చూశాడు, నారబట్టలు విడిచిపెట్టినా, ఇంపాసిబుల్, లేచి ఉండడు అనుకున్నారు వాళ్ళు. 13వ వచనం చూద్దామండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంఘటనలన్నింటినీ గూర్చి ఒకరితోనొకరు భాషించుచుండిరి. 15వ వచనము. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. వీళ్ళు అసలు చెప్పింది వినలేదు, నమ్మలేదు, గ్రహించలేదు. చెప్పిలా లేచడని చెప్పినా కూడా వదిలేసి వెర్రి మాటలు అంటున్నారు. వీళ్ళు ఒకరితో మాట్లాడుకుంటూ వెళ్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వీళ్ళతో పాటు వచ్చాయి. వీళ్ళ కళ్ళులు మూయబడి అని ఉంటాయి 16వ వచనంలో చూస్తే. అయితే వారు ఆయన గుర్తపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖాముఖులై నిలిచిరి. మీరేం మాట్లాడుకుంటున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇద్దరు మనుషులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు దుఃఖంతో ఏడుస్తూ యేసుక్రీస్తు ప్రభువారికి ఇలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారండి? 18. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులను ఒక్కడవే ఎరుగవా. క్లెయోప యేసుక్రీస్తు ప్రభువారిని ఏమంటున్నాడంటే, అసలు యెరూషలేములో నువ్వు ఉంటూ, యెరూషలేములో బస చేస్తూ ఉంటూ, యెరూషలేములో నువ్వు కాపరం ఉంటూ 3 రోజుల నుంచి ఏం జరుగుతుందో నీకు అసలు తెలియదా అని ఎవరిని అడుగుతున్నాడు? యేసువారిని అడుగుతున్నాడు. క్లెయోప ఏమని అడుగుతున్నాడు? ఓయి మనిషి, కేవలం బుద్ధి ఉందా? యెరూషలేములో నువ్వు బస చేస్తూ ఉంటూ అసలు ఏం జరుగుతుందో నీకు తెలియదా? ఎంత జరిగిందే 3 రోజుల్లో తతంగం, నీకేమన్నా తెలుసా అని అడుగుతుంటే నెక్స్ట్ మళ్ళీ దేవుడు ఏమడుగుతున్నాడు? 2వ క్వశ్చను 19. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు అసలు ఏంటయ్యి, ఏం జరిగింది అని అడిగాడు. 2వ క్వశ్చను. వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయ్యుండెను. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని పిలుస్తున్నారంట వాళ్ళు? ఆయన ఒక ప్రవక్త అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు కలిసి తిరిగారు. పేతురుని అడిగాడు, ఈ జనాలు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో నీవు ఏలి అనుకుంటున్నారు, నీ ఒక ప్రవక్త అనుకుంటున్నారు, నీ ఒక ఇది అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు అని చెప్పాడు. సరే ఇవన్నీ వదిలేసే, నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు యేసు ప్రభు. ఆ వాక్ అయిపోయాడు. మనం అందరి గురించి చెప్తాం కానీ అసలు నువ్వేమనుకుంటున్నావురా అంటే మాట్లాడం. పేతురుని అడిగాడు, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఈ ప్రజలందరూ నన్ను ఏదో ఆశించి వచ్చి నాలో నుండి స్వస్థత కోరుకున్నారు, నా చేతులతో ఇచ్చిన రొట్టె ముక్కలు తిన్నారు, నా చేతులతో ఇచ్చిన చేపలు తిని వాళ్ళ ఆకలి తీర్చుకున్నారు. అసలు నువ్వేమనుకుంటున్నావు పేతురు అంటే, నీవు క్రీస్తు అని చెప్పాను. నీవు యేసుక్రీస్తు ప్రభువు, నువ్వు దేవుని కుమారుడవు, ఈ లోకంలోనికి వచ్చావన్నప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని చెప్పి పరలోకపు తాళపు చెవులు పేతురు చేతిలో పెట్టాడు. ఎంత తతంగం జరిగిందే, ఎంత విన్నారే, 3.5 సంవత్సరాల నుంచి విన్నారు కదా వాక్యము, 3 రోజుల్లో మర్చిపోయింది. ఆయన దేవుని కుమారుడు అని ముందనే చెప్పి ఇప్పుడేమంటున్నారండి, ఆయన నజరేయుడని యేసండి, ఆయన గొప్ప ప్రవక్త అండి అంటున్నారు.
దేవుడు అక్కడ వాళ్ళని మందలిస్తున్నట్టు చూస్తాము. 19వ వచనం 20వ వచనం, మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలివేయించురో నీకు తెలియదా? మన ప్రధాన యాజకులు, మన శాస్త్రులు, మన పెద్దలు, అధికారులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసలు అందరూ కలిసి ఆయన చంపేసి మరణశిక్షకి ఇచ్చారు కదా, నీకు తెలియదా ఎంత జరుగుతుందే 3 రోజుల నుంచి అని యేసునే తిరిగి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి, ఇదియోగాక జరిగి నేటికి 3 దినములాయను. ఇశ్రాయేలీయుల్ని కాపాడతాడేమో ఈయనన్నా అని మేము అనుకుంటే ఈయన కూడా చనిపోయి 3 దినాలు అయిపోయింది కానీ ఏమీ లేదంటున్నాడని. ఎంత విచారము! మనం కూడా చాలాసార్లు బైబిల్ని పెడచెవిని పెట్టి మన పనుల్లోనికి మనం వెళ్ళిపోతున్నాము. ఓ సహోదరుడు, సహోదరి, నన్ను అడుగు నేను నీకు ఇస్తానంటే దేవుణ్ణి అడగడం మానేసి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాము. సహోదరుడా నన్ను అడుగు, అరే నేను ఇస్తాను నీకు, నువ్వు నన్ను అడుగు నేను నీకు ఇస్తానంటే ఆయన మనం అడగం. మీరు అడగకయే పొందలేకపోతున్నారు. ఆ రోజు శిష్యులు ఎలా అయితే దేవుణ్ణి విడిచిపెట్టేశారో మనం కూడా ఈ రోజుకి దేవుణ్ణి విడిచిపెట్టేసి మృతులలో ఉండే వాళ్ళని పితరుల కోసం వెళ్ళిపోయి మనం అక్కడ వెతుకుతున్నాం. ఇది మా నాన్నగారి సమాధి, మా తాతయ్య గారి సమాధి, మా మావయ్య గారి సమాధి, మృతులలో వెతుకుతున్నాం. ఆయన అక్కడ లేడు. యేసుక్రీస్తు ప్రభు కుడిపార్శ్వమున కూర్చున్నాడంటే మర్చిపోయారు. ఇశ్రాయేలీయులు మమ్మల్ని అందరినీ రక్షించడానికి వస్తాడండి, ఆయన మమ్మల్ని లేపుతాడండి, ఆయన మమ్మల్ని కాపాడతాడని అనుకుంటుంటే ఈయన చనిపోయి కూడా 3 రోజులు అయిపోయింది, ఏమవుతుందో ఏంటో అంటున్నారు ప్రజలు. నెక్స్ట్ చూద్దామండి 22. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిదని మీతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. ప్యానిక్కి గురి చేశారు, నన్ను విస్మయానికి గురి చేశారు. ఆయన లేచారు అంటున్నారు కొంతమంది. మళ్ళీ మాలో కొంతమంది స్త్రీలు వెళ్తే అసలు ఎవరో కనబడలేదని చెప్పి నెక్స్ట్ వాక్యంలో కూడా ఉంటుంది. అందుకు ఆయన అవివేకులారా 25వ వచనం తిడుతున్నాడు. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. దేవుడు అప్పుడు తన్ను తాను కనుబరుచుకున్నాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుడు వారిని కనబడితే కళ్ళు మూసుకుని ఏదేదో వాగేశారు. ఇగో యేసుక్రీస్తు ప్రభు చూడు, మీ పాపిష్టి ప్రజల్లో నన్ను అప్పగించారు కదా, నేనే నజరేయుడని యేసుని ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు గెత్సేమనే తోటలో రోమా సైనికులు అందరూ వచ్చినప్పుడు శిష్యులందరూ పారిపోతే మీరు ఎవరిని వెతుకుతున్నారని దేవుడు అడిగితే ఆయన నజరేయుడని యేసునంటే ఇదిగో నేనే నజరేయుడని యేసుని. అదే మాట మళ్ళీ శిష్యులకి కూడా కనబడు, అన్యజనులకే కాదు శిష్యులతో కూడా చెప్పాల్సిన విషయం వచ్చింది. ఇదిగో నేనే ఆ నజరేయుడైన యేసుక్రీస్తుని పునరుద్ధానం నుండి లేచాను, మరలా జీవింపజేశాను, దేవుడు నన్ను లేపెను. కాబట్టి మనము చేయాల్సింది ఏంటంటే ఈ 40 దినాలు అయిపోయినాయి కదా, ఇంకా మన పనుల్లోకి మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో. యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి వీరు ఎరిగిన తర్వాత ఒక మంచి పని చేశారు. లూకా సువార్త 24వ అధ్యాయము ఆఖరి వచనం చూద్దామండి 53. వీళ్ళందరూ ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి 53వ వచనంలో ఏం చేశారండి? ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి, ప్రార్థన చేయుచుండిరి, ఆరాధన చేయుచుండిరి. 40 దినాలు అయిపోయినాయి, గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది, ఇంకా మనం మన ఊర్లకి వెళ్ళిపోవచ్చు, మన పనుల్లోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారేమో. దేవుణ్ణి మనం ఎక్కడ చూడగలము, ఎక్కడ ఆయనతో మాట్లాడగలమంటే దేవాలయములో. ఆయన పరిశుద్ధ స్థలం ఇది, ఆయన సార్వత్రిక సంఘం ఇది. ఆయన సంఘమునకు ఎడతెగక వచ్చి, దేవాలయమునకు ఎడతెగక అంటే నియమించిన టైంకి వాళ్ళందరూ వచ్చి అక్కడ ఏం చేశారని దేవునికి స్తోత్రాలు చేశారు,
ప్రార్థన చేశారు, ఆరాధనలు చెల్లించారు. కాబట్టి మనమందరికీ దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంటే వెనకాలే ఉంది పదము, ఆయనను ఆరాధించువారు, యేసుక్రీస్తుని ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించవలెను. మనకు ముందు సిలువ అడ్డుగా ఉంది, మనకు ముందు ఆయన రక్తము అడ్డుగా ఉంది. నది వలె ఆయన రక్తాన్ని కార్చాడు ఒంటిలో నుండి. కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ జీవముతోనూ నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధించు. అవివేకులారా, మందమతులారలా కాకుండా దేవుడు లేచాడని, పునరుద్ధానముని జయించాడని, ఆయన జీవం కలిగిన వాడని, మృతులలో లేడని, సమాధిలో లేడని, ఆయన చనిపోలేదని నమ్మి వివేకుల వలె మందమతి లేకుండా మనము దేవుణ్ణి ఎడతెగక ఆయన దేవాలయంలో ఆరాధించాలి. ఇట్టి ఆరాధన దేవునికి యుక్తమై ఉన్నది. తమ యొక్క శరీరములను సమర్పించుకొని దేవునికి స్తుతియాగం చేయడి, ఇట్టి సేవ దేవునికి యుక్తమై ఉన్నది. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరిది, నెమ్మది నెమ్మదియే. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరిది, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్, ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్, ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా. బలియైన గొర్రెగా పాపములంతటి మోసి తీర్చితివి. బలియైన గొర్రెగా పాపములంతటి మోసి తీర్చితివి. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరిది, నెమ్మది నెమ్మదియే. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరిది, నెమ్మది నెమ్మదియే. ఆశ
అందరికీ దేవుని పేరట వందనాలు. అందరికీ వందనాలు. మరి క్రీస్తు పునరుద్ధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఆదివారము మనము కలుసుకోవడానికి గల కారణము క్రీస్తు పునరుద్ధానమే. చాలామందికి ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వారు 3వ దినమున లేస్తారని చెప్పారు కదండి, మరి 3 రోజులు ఇంకా కాలేదు కదా. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నము, శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నము 2 రోజులే కదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉండి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దయచేసి గమనించండి, యూదుల యొక్క క్యాలెండర్ని మనం ఫాలో కావాలి. యేసు ప్రభు వారికి అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్పారు. యూదులు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటలకు ఒక రోజుగా వారు పరిగణిస్తారు. సో అంచేత శుక్రవారం సాయంత్రానికి 6ంటికి ఒక రోజు అయ్యింది. అడు తర్వాత శనివారము 2వ రోజు, అడు తర్వాత ఆదివారం ఈరోజు 3వ రోజు. గమనించండి, ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా చనిపోయి తిరిగి లేవలేదు. లాజరు వంటి వారు చనిపోయి ప్రభు లేపినా కూడా మరలా వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. స్వంచేత ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఎక్కడ కూడా ఏ మూల కూడా ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. చనిపోయి తిరిగి లేవడం అంటే మరణాన్ని జయించడం. మనుషునికి ఏ భయం ఉన్నా లేకపోయినా, ఏ మనిషి భయము, ఏ వ్యక్తి భయము ఉన్నా లేకపోయినా, మరణ భయం అనేది ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. మరణ భయం లేని వ్యక్తి ప్రపంచంలో ఉండడు. ప్రతి ఒక్కడు కూడా చనిపోయాడు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా. ప్రపంచంలో ఏ వ్యక్తి సమాధి కూడా ఖాళీగా లేదు. మన దేశంలో పూజింపబడుతున్న ఏ మహనీయుడు, ఏ గురువు గారు, ఏ దేవుడు దేవతలు ఎవరి సమాధి అయినా సరే మనము బయట నుంచి చూడాల్సిందే. చెన్నై మెరీనా బీచ్లో మహనీయుల యొక్క సమాధులు ఉంటాయి. ఎంజీఆర్ అని, జయలలిత అని చెప్పి, రీసెంట్గా కరుణానిధి. అడుగు తర్వాత ప్రపంచంలో గొప్ప మహనీయుల సమాధులు ఎవరు సమాధులు చూసినా మనము బయట నుంచే వారు సమాధులు చూడాలి. ప్రపంచంలో ఏకైక వ్యక్తి యొక్క సమాధి మాత్రమే మనము బయట నుంచి ఫోటోలు తీయము, కానీ మనము లోపల నుండి చూస్తాము. లోపలికి వెళ్ళి బయటికి చూస్తాము. ప్రపంచంలో ఏకైక వ్యక్తి సమాధి ఒకటే ఖాళీగా ఉంది. చాలామంది ఉదయాన్నే ప్రతి ఊర్లో కూడా సమాధుల దొడ్లోకి వెళ్ళి అలంకరించుకుని వచ్చారు, శుభ్రం చేసుకుని వచ్చారు. దయచేసి గమనించండి, ఎవరు సమాధి కూడా ఖాళీగా లేదు. ప్రపంచంలో ఏకైక వ్యక్తి సమాధి ఖాళీగా ఉన్న సమాధి ఎవరిదంటే అది కేవలము యేసు ప్రభు వారిది మాత్రమే. సమాధి ఖాళీగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఆయన అందులో లేడు అని అర్థము. సమాధి ఖాళీగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఆయన అందులో లేడు. ఆయన అక్కడ చనిపోయిన తర్వాత పాతి పెట్టారు, కానీ ఆయన అందులో నుంచి తిరిగి లేచాడు. ఆయన కనుక తిరిగి లేవకపోయి ఉంటే అసలు శిష్యులు ఉండేవారు కాదు, ఆది సంఘం ఉండేది కాదు, బైబిల్ కూడా ఉండేది కాదు. ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను, దయచేసి గమనించండి. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు అని ఆయన చనిపోయిన 2 నెలల లోపే ఆయన తిరిగి లేచాడని ప్రకటించడం మొదలుపెట్టారు. పెంతెకోస్తు దినము అంటే 50వ రోజున పేతురు మిగతా శిష్యులందరూ కూడా ఏం చేశారంటే యేసు ప్రభు వారు తిరిగి లేచారని ప్రకటించడం మొదలుపెట్టారు. గమనించండి, శాస్త్రులు, పరిసయ్యులు, రోమీలు అందరూ కూడా యేసు ప్రభు వారిని సిలువ వేసి చంపివేసి సమాధిలో పెట్టి రాయి వేసి సైనికులని సెక్యూరిటీగా పెట్టేశారు. అప్పటికి యేసు ప్రభు వారు తిరిగి లేచారని వారు ప్రకటించడము కేవలము 2 నెలల్లోపే వారు మొదలుపెట్టేశారు. ప్రభు తిరిగి లేచాడు, ప్రభు తిరిగి లేచాడు, మేము చూసామని ప్రభు వారు చనిపోయిన 2 నెలలకే వారు మొదలుపెట్టేశారు. చాలా సులభంగా ఎవరికైతే ఈ యొక్క మెసేజ్ ఇష్టం లేదో, ప్రభు వారు తిరిగి లేచాడనే మెసేజ్,
యూదులకి రోమీయులకి అదేంటిది, మేము కదా సిలువ వేసిందని రోమీయులు, సిలువ వేయడానికి గల కారణము మేమే కదా అని చెప్పి యూదా మతాధిపతులు ఇద్దరు కూడా శిష్యులు కాలర్ పట్టుకొని ఏంటి ఏం మాట్లాడతారు మీరు, సిలువ వేసి సెక్యూరిటీ గార్డులు మేము పెడితే మీరు వచ్చి తిరిగి లేచాడని ఊరంతా ప్రకటిస్తున్నారా, అబద్ధాన్ని మీరు చెబుతున్నారా అని చెప్పి కాలర్ పట్టుకొని అడగరా? అది వీరు బానిసత్వంలో ఉన్నారు, రోమీలు ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రోమీలు యూదులు వచ్చి ఇంకొకసారి ఇలా ప్రకటించారంటే ఆగండి, మీరు చెప్తున్న అబద్ధాన్ని మేము బట్టబయలు చేస్తామని చెప్పి యేసు ప్రభు దగ్గరికి సమాధానం తీసుకెళ్ళి రాయిని తొలగించి ఇదిగో ఈయన కుళ్ళిపోయిన బాడీ ఎముకలు ఇదిగోండి అని చూపించేవారు. కానీ ఆ యూదులు ఏం చేశారు అంటే వీళ్ళిద్దరిని పిలిపించి, పేతురు యోహాను శిష్యులు పిలిపించి ఆయన గురించి మీరు ఎక్కడా కూడా చెప్పద్దు అని అన్నారే కానీ వీళ్ళ ప్రకటిస్తున్న జనరల్గా పోలీసులు ఒకవేళ చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా దొంగతనం పిక్ పాకెటింగ్ పట్టుకున్నారనుకోండి, పోలీసులు ఏం చూపించాలంటే ప్రూఫ్ చూపించాలి. ఇదిగో నీ జోబీలో నువ్వు దొంగతనం చేసి ఈ పర్సు నీది కాదని చెప్పి ప్రూఫ్. ప్రతి దానికి ఏముండాలంటే కోర్టులో ప్రూఫ్లు కావాలి, కోర్టులో ప్రూఫ్లు కావాలి. వారు ఖచ్చితంగా యేసు ప్రభు తిరిగి లేచాడని ప్రకటిస్తున్నారా? ఏది 2 నెలలు తిరగక ముందే ప్రకటిస్తున్నారు. ఖచ్చితంగా ఆ యూదులు రోమీలు ఇద్దరు కూడా కలిసి ఆయన తిరిగి లేవలా, కావాలంటే మీకు నిరూపిస్తాం, రండి ఆయన సమాధి దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ రాయిని తొలగించి ఖచ్చితంగా సమాధిని చూపించేవారు. కానీ ఎవరు కూడా అది చేయలా. పైపెచ్చు వారు ఏం చేశారో తెలుసా? పైపెచ్చు వారు చేసిన పని ఏంటంటే ఆయన గురించి మీరు ప్రకటించద్దు అనే వార్నింగ్ ఇచ్చారు, కానీ ప్రూవ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ బంధువుల్లో ఎవరైనా కాలం చేసిన వారు, ఎవరైనా చనిపోయిన వారు ఎవరో మీకు ఫోన్ చేసి మా ఊర్లో తిరుగుతున్నాడు అని చెప్పి మీకు ఫోన్ చేశారనుకోండి, మీ ఫలానా బంధువు మా ఊర్లో తిరుగుతున్నాడు అంటే మీరేమంటారు? నీవు ఏదో చూసుంటావు, నువ్వు పాతి పెట్టి 2 నెలలు అయింది, అక్కడ సమాధి అక్కడ ఉంది, వెళ్ళి చూసుకో కావాలంటే. ఆయన మీ ఊర్లో తిరగడం ఏంటి? బండేసి తిరుగుతున్నాడు, సైకిల్స్ తిరుగుతున్నాడా? ఆయన మీ ఊర్లో తిరగడం ఏంటి? చనిపోయిన వాడు లేచి తిరుగుతాడా? ఆగను వస్తానా, మీరు వస్తానా? ఒక ఆప్షను. రెండో ఆప్షన్ అంటే ఆయన సమాధి చూద్దాంరా, చూసి తెలుసుకున్నారా, ఆటోమేటిక్గా సమాధి ఇదిగో ఎముకలు, అదిగో మేమే పాతి పెట్టాం, ఆ బట్టలు కూడా మేము ఇచ్చింది, బట్టలు అప్పుడే కలిసిపోవు కదా, అదిగో మేము పెట్టిన బాక్స్ అదిగో అని ఇప్పుడే చూపించేసేవారు. కానీ యేసు ప్రభు యొక్క గురించి జస్ట్ 60 రోజుల్లోపే ప్రభు తిరిగి లేచాడని ప్రకటించడం మొదలుపెట్టేశారు. స్టెఫెను మొదలుపెట్టాడు, యేసు ప్రభు శిష్యులు మొదలుపెట్టారు, పేతురు కూడా మొదలుపెట్టారు. ఖచ్చితంగా యేసు ప్రభువుని కరాఖండిగా వ్యతిరేకించిన యూదులను అటు తర్వాత రోమీలు ఖచ్చితంగా వచ్చి ఏం చేసేవారంటే రండి ప్రభు తిరిగి లేవలా, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాం రండి అని చెప్పి తీసుకెళ్ళి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ప్రూఫ్ చూపించేవారు. అవునండి కాదండి? అర్థమవుతుందని చెప్పేది మీకు? ఎవరైనా చేసే పని అదే, ప్రూఫ్ చూపించేసేవారు. కానీ ప్రూఫ్ చూపించడం మానేసేవారు అన్న మాట ఏంటంటే తెలుసా? ఆయన గురించి మీరు ఎవరో కూడా ఎక్కడ కూడా ప్రకటించొద్దు, కొడతాం మిమ్మల్ని, శిక్షిస్తాం మిమ్మల్ని, జైల్లో వేస్తాం మిమ్మల్ని అని అన్నారే తప్ప. ఏమండి, ఆది సంఘం ఎప్పుడైతే 3000 మంది రక్షణ పొందారో, పేతురు పెంతెకొస్తు దినమున, పెంత అంటే 50, ఆ 50వ రోజున దాన్ని పెంతెకొస్తు అంటాం. ఆ 50వ రోజున పేతురు వాక్యం చెబుతుండగా ఖచ్చితంగా యూదా మతాధిపతులు ఈజీగా తీసుకువెళ్ళి ప్రూవ్ చేద్దురు, కానీ చేయలేదంటే అర్థం ఏంటంటే ప్రభు ఖచ్చితంగా తిరిగి లేచాడు. దయచేసి గమనించండి, ప్రపంచానికి ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రభువుని నమ్మని ప్రతి వ్యక్తి ఏం చెప్తాడంటే ఎస్ ప్రభు పుట్టాడు, ఆయన జీవించాడు, ప్రభు చనిపోయాడు, మేము ఇక్కడ దాకా మేము నమ్ముతాం, కానీ మేము నమ్మందేంటో తెలుసా? ఆయన తిరిగి లేచాడు అన్నది మేము నమ్మం. ఎందుకంటే అలా తెలుసు దేవుడు ఒక్కడే తిరిగి లేవగలడండి. ప్రపంచంలో ఏ మతాధిపతి అయినా ఎవరైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ప్రతి ఒక్కరూ యేసు నమ్మని ఇష్టపడిన వారు ఏమంటారంటే ప్రభు జీవించాడు, ప్రభు చనిపోయాడు, అక్కడ దాకే స్టోరీ అయిపోయింది. బైబిల్ గ్రంథంలో మీకు వాక్యం చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. ఒకవేళ ఆ రోజునే ఖచ్చితంగా వీళ్ళని అబద్ధికులుగా చేయవచ్చు,
అబద్ధికులుగా చేయవచ్చు. ఎలాగా? సమాధి దగ్గరికి తీసుకెళ్ళిపోయి ప్రూఫ్ చూపించి వీరిని ఖచ్చితంగా అబద్ధికులుగా చేయవచ్చు. కానీ రివర్స్లో వారు చేసిన పని ఏంటంటే, ప్రభు గురించి మీరు ఎవరు కూడా మాట్లాడదు వారు అన్నారే తప్ప ఎవరు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. దయచేసి గమనించండి, మీరు సాక్షులుగా ఉండాలి. యేసు ప్రభు పరలోకానికి వెళుతూ చెప్పిన మాట ఏంటంటే, ఆయన బిడ్డలకు మీరు లోకానికి మీరు సాక్షులుగా ఉండాలి. మీరు సాక్షులుగా ఉండాలంటే ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి, మీరు ఇతరులకు చెప్పవలసిన వారై ఉన్నారు. అది దేవుని వాక్యం మనకి స్పష్టము చేస్తూ ఉన్నది. దయచేసి చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము 14 వచనం నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మనకి రావాల్సిన ఆలోచన ఏంటంటే, మరి మన దేశంలో ప్రభుని ఎరగని ప్రజలు వారు నమ్మేది ఏంటంటే ప్రభు తిరిగి లేవలేదని వారు నమ్ముతూ ఉన్నారు. దయచేసి గమనించండి, చాలామందికి శిలువ మీద ఉన్న యేసు ప్రభు తెలుసు కానీ సమాధి నుంచి లేచిన యేసు ప్రభు తెలియదు. ఏమండి, చాలామందికి ఏం తెలుసు? శిలువ మీద ఉన్న యేసు ప్రభు ప్రపంచంలో అందరికీ తెలుసు కానీ వారికి తెలియని న్యూస్ ఏంటంటే తిరిగి లేచిన యేసు ప్రభు ఎవరికి తెలియదు. అందరూ కూడా మెడలో ఏ శిలువ వేసుకుంటామంటే, మెడలో ఏం వేసుకుంటాం? మెడలో ఏం వేసుకుంటామండి? సిలువ వేస్తాం. యేసు ప్రభుని చూపించి సిలువ వేస్తాం. కానీ స్టోరీ అక్కడితో అయిపోయిందా? స్టోరీ అక్కడితో అవలా. మనం నమ్మేది కేవలం సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే కాదు, మరణాన్ని జయించిన యేసు ప్రభు వారిని, సమాధిని అనగా మరణాన్ని జయించిన యేసు ప్రభు వారిని మనం నమ్ముతూ ఉన్నాము. మీరు ఏ ప్రభు నమ్ముతారండి? సిలువ వేయబడిన ప్రభునా, మరణాన్ని జయించి లేచిన ప్రభు నమ్ముతున్నారా? మరణాన్ని జయించిన యేసు ప్రభు వారిని. దయచేసి గమనించండి, ఆయన మరణాన్ని జయించడం ద్వారా మనము కూడా మరణాన్ని జయించాము. ఆయన మరణం మీద విజయాన్ని మనకి కూడా దయచేశాడు. గమనించిన, ప్రపంచంలోనే ఏ వ్యక్తి కూడా తిరిగి లేవలేదు, ప్రభు ఒక్కడే లేచాడు. ఆయనే జీవాధిపతి గనుక ఆయన తిరిగి లేచాడు. ఇది మీరు లోకానికి వాక్యం చెప్తుంది. ఈ విషయాన్ని బట్టి మీరు లోకానికి సాక్షులయ్యుండుడి. మీరు ఏమై ఉండాలి? లోకానికి మీరు సాక్షులయ్యుండుడి. దయచేసి గమనించండి ఆయన. అందుకనే మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ప్రభువు కనుక తిరిగి లేవకపోయి ఉండుంటే ఈ 2000 సంవత్సరాలు అసలు నూతన నిబంధన ఉండేది కాదు, ఎవరు రాసేవారు కాదు. బైబిల్ గ్రంథము కథల రూపంలో ఎవరో నచ్చి సరదాగా రాసిన పుస్తకం కాదు ఇది. బైబిల్ గ్రంథము 40 మంది రాస్తే ఒకరికి పడని సందర్భంలో కూడా ఒకే విషయాన్ని వారు రాయటం జరిగింది. ప్రభు కనుక తిరిగి లేవకపోయి ఉంటే నూతన నిబంధన రాయబడేది కాదు, బైబిల్ కంప్లీట్ అయ్యేది కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. పౌలు గారు అంటున్నారు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. దయచేసి గమనించండి, ఇక్కడ బైబిల్ ఏం స్పష్టం చేస్తుందంటే, బైబిల్ పూర్తిగా ప్రభు తిరిగి లేచాడని స్పష్టం చేస్తుంది. ఇందులో ఏ డౌట్ కూడా మనకి అవసరం లేదు. యేసు ప్రభు శిష్యులు ఆయన్ని సిలువేసిన టైంలో ఎవరు కూడా ప్రభు దగ్గర లేరు. అందరూ భయం చేత పారిపోయారు. పేతురు అయితే ఆయన ఎవరో నాకు తెలియదని భయం చేత అబద్ధమాడాడు. అటు తర్వాత శిష్యులు పారిపోయారు. ఎవరు కూడా ప్రభు దగ్గర లేరు. సిలువేసే టైంలో ఎవరున్నా ప్రభు దగ్గర ఉన్నారండి? పేతురు 3 సార్లు అబద్ధాలు ఆడాడండి. వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదండి. మరి వాళ్ళందరూ వెళ్ళిపోయిన వారు మరలా తిరిగి వచ్చి యేసు ప్రభు తిరిగి లేచాడు, మేము ఆయన చూసామని ఒక అబద్ధాన్ని వారు ప్రకటిస్తారా? దయచేసి గమనించండి. తోమా, మన దేశానికి వచ్చిన తోమా, ఆయన అన్నాడు, యేసు ప్రభు చేతుల్లో గాయాలు నేను చూస్తే తప్ప నేను నమ్మను, గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. ప్రభు వచ్చి అన్నాడు, తోమా ఇదిగో నా గాయాలు, ఇదిగో వేలు పెట్టి చూడు అనేసరికి మోకాల మీద పడిపోయి, నా దేవా నా ప్రభు నన్ను క్షమించు. ఏమండి, ఈరోజు కూడా మనలో చాలామందికి అవిశ్వాసము, డౌటు, దేవుడు చేయగలడా, తీసుకువెళ్ళగలడా, ముందుకి వెళ్ళగలమని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. దయచేసి గమనించండి, తోమాలాగా ఎవరు కూడా మనం ఉండకూడదు. చాలామంది చమత్కారంగా ఏమంటారంటే భారతీయులకి అపనమ్మకం ఎక్కువ అంట. ఎందుకంటే తోమా యొక్క తీరుని మనం తీసుకున్నామంట. తోమకి ఏముంది? డౌటు. ఏమన్నాడు తెలుసా?
నేను గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను దేవుడు నాకు ఈ కార్యం చేసేస్తే నేను బాప్తీసం తీసేసుకుంటానండి. దేవుడు నాకు పలానా చేసేసేస్తే నేను అది చేసేస్తానండి. దయచేసి గమనించండి, విశ్వాసము నమ్మకం అంటే ప్రూఫ్ చూసేది కాదు, కానీ దేవుడు అతనికి ప్రూఫ్ కోరాడు కనుక దేవుడు అతనికి ఇచ్చాడు. ప్రూఫ్ని ఇవ్వనల్లా, దేవుడు తోమకి ప్రూఫ్ని ఇవ్వనలేదు, ప్రూఫ్ని ఇచ్చాడు. గాయాల్లో వేలు పెట్టి చూశాడు, ప్రభువా నా దేవా నా ప్రభు నన్ను క్షమించు. ఎందుకంటే గమనించండి, యేసు ప్రభు తిరిగి లేస్తాడని ప్రథమంగా నమ్మంది ఎవరన్నా ఉన్నారంటే 12 మంది శిష్యులే. నమ్మంది 12 మంది శిష్యులే. యేసు ప్రభు శిష్యులు ఎవరు నమ్మలా. అందుకని పేతురేమో తన వృత్తి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా డిస్పర్స్ అయిపోయారు. ఇంకెందుకు ఇప్పుడు ఆయన్ని బట్టి మమ్మల్ని కూడా పట్టుకుంటారేమో నాకు తెలిసి పేతురు అప్పటికే ఊరు దాడేసి ఉంటాడు. పేతురు అప్పటికే ఊరు దాడేసి ఉంటాడు. ఎందుకంటే అమ్మో నేను దొరికేసాను, నన్ను లోపలేసేస్తారని చెప్పి ఊరు దాడేసి ఉంటాడు. ఆల్రెడీ అప్పటికే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ప్రభు మరలా వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. స్టార్టింగ్లో ఒక చేపలు అద్భుతం చేశాడు, మరలా చివరిలో ఇంకో అద్భుతం చేయాల్సి వచ్చింది. 153 చేపలు పడ్డాయి. గుర్తుందా మీ అందరికీ కూడా? 2 సార్లు చేయాల్సి వచ్చింది. ఎవరికి? పేతురికి. దయచేసి గమనించండి, యేసు ప్రభు శిష్యులు ఎవరు కూడా ప్రభు తిరిగి లేస్తాడని ఎవరు కూడా నమ్మలా. అయితే ఈరోజు మనకు తెలిసిన సత్యం ఏంటంటే, యేసు ప్రభు వారి సమాధి ఖాళీగా ఉంది, ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవటం వల్ల మనకి కూడా నిత్య జీవము దేవుడిచ్చాడు. ఇక మీదట మరణం మీద మన విశ్వాసులు ఎవరికి కూడా భయము లేదు. ఏమండి, ప్రతి సమాధి కార్యక్రమంలోనూ, ప్రతి మెమోరియల్ సర్వీసులోను, జ్ఞాపకార్థ కూటములోను మనం ఇచ్చే మాట శోక సందర్భ మాటలు కాదు, కానీ మనం బైబిల్ ఇచ్చే మాట ఏంటంటే నిరీక్షణతో కూడిన మాటలు. ఇదిగో బైబిల్ చెప్తుంది, నిద్రించిన వాని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చనిపోయిన వారు దేవుని దగ్గర ఉన్నారు కనుక మనకి సంతోషము, ఆనందము, నిరీక్షణే. అందుకని క్రీస్తునందు ఉన్న వారికి మరణము మీద వారికి భయము ఉండదు. భక్తులు మనకంటే ముందు చనిపోయిన వారు భక్తులు సంతోషముగా మరణం వైపు నడుచుకుని వెళ్ళిపోయారు తప్ప మరణము మీద వారికి భయము లేనే లేదు. విశ్వాసులకి మరణం మీద భయం ఉండకూడదు. ఏమండి, లోకస్తులకి మరణం మీద చాలా భయము, చాలా టెన్షను, చాలా దడ. విచిత్రం ఏంటో తెలుసండి, ఆఖరికి ఇండియన్ పార్లమెంట్లో కూడా ఎవరైనా గొప్ప పెద్ద వ్యక్తి చనిపోతే అందరూ వహించేదంటో తెలుసా, 2 నిమిషాలు మౌనాన్ని ప్రకటిస్తారు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ 2 నిమిషాలు అందరూ కూడా మౌనాన్ని వహిస్తారు. ఎందుకు మౌనాన్ని వహిస్తారంటే చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడు వాళ్ళకి తెలియదు కాబట్టి మౌనంగా ఉంటారు. సమాధానం లేనప్పుడు మౌనాన్ని వహిస్తాం. కానీ దేవుని బిడ్డలైన మనము మౌనాన్ని వహించము. ఎందుకంటే మన దగ్గర సమాధానం ఉంది. చనిపోయినప్పుడు సమాధి చేయడానికి సేవకులుగా వెళ్ళినప్పుడు అక్కడ మౌనాన్ని వహించము. తర్వాత ఏం జరుగుతుందో చెబుతాము కానీ బైబిల్ చెప్పింది తర్వాత ఏం జరుగుతుందో చెబుతాము కానీ ఎన్నడూ కూడా మౌనాన్ని వహించే పని లేదు. మౌనాన్ని లోకంలో ఉన్నవారు ఎందుకు వహిస్తారంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలియదు కాబట్టి మౌనాన్ని వహిస్తారు. కానీ మనకంటే ముందు మన పెద్దన్న, మన యేసుక్రీస్తు వారు, మన సహోదరుడు మన వైపు, మన నుండి ఆయన వెళ్ళిపోయాడు కనుక మన జ్యేష్ఠుడు. బైబిల్ చెప్తుంది జ్యేష్ఠుడని పిలిచింది. మనకంటే ముందు వెళ్ళిపోయాడు కనుక మనకు ఇక మీదట ఎక్కడికి వెళ్తున్నామో మనకే తెలుసు. దయచేసి గమనించండి, క్రీస్తు యొక్క పునరుద్ధానము మరణం మీద భయం తీసేయడం మాత్రమే కాదు, మనం ఎక్కడికి వెళ్తున్నామో నిరీక్షణతో మనల్ని నడిపిస్తూ ఉన్నది. ఎంత గొప్ప వార్త, ఎంత గొప్ప సంతోషము, ఎంత గొప్ప ఆనందము. ఏమండి, మరణం మీద ప్రభువారు భయం తీసేశారు. ఎందుకు తెలుసా? మనకి విజయాన్ని ఇచ్చాడు. మనం ఒక్కసారి చనిపోతాము, ఇంకెప్పటికీ బ్రతుకుతాం. క్రీస్తునందు లేకపోతే 2 సార్లు చనిపోతాం. ఒక ఆయన పెద్ద ఈ రీతిగా చెప్పాడు, నువ్వు 2 సార్లు జన్మిస్తే ఒకసారి చనిపోతావు. తల్లి కడుపులో నుంచి వచ్చేది మొదటి జన్మ, పరిశుద్ధాత్మ దేవుని చేత జన్మించేది 2వ జన్మ. అప్పుడు నీకు ఒకే మరణం ఉంటుంది, భౌతిక మరణము, 2వ మరణం ఉండదు. ఒకవేళ నువ్వు ఒకేసారి జన్మిస్తే తల్లి కడుపులో, నూతన జన్మ నీకు లేకపోతే 2 మరణాలు, భౌతిక మరణం, నిత్య నరకాగ్నిగుండంలో నిత్య మరణము. మీకేం కావాలా? మనకేం కావాలో తెలుసండి?
2 జన్మలు. మొదటిది తల్లి కడుపులో నుంచి 2, పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత మనము నూతన జన్మ పొందటము. దయచేసి గమనించండి. ఈ వాక్యాన్ని మరలా చదువుకుందాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక తర్వాత 19వ వచనం చూద్దాం. చూడండి, 19వ వచనము బైబిల్ ఏం చెప్తుందో చూడండి. 19వ వచనము, అదే అధ్యాయము 15వ 19వ వచనము. ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. ఏమంటాడండి ఇక్కడ పౌలు గారు? ఈ జీవిత కాలము మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. ఏమండి, మన విశ్వాసము ఈ జీవితకాలం వరకే కాదు. మన విశ్వాసం ఏంటో తెలుసా? నేను చనిపోయి దేవుని రాజ్యములో నిత్యము నివాసము చేయబోతున్నాను. మనలో అందరం చనిపోతాము. ఎవరి భూమి శాశ్వతం కాదు. గొప్పవారేమి చిన్నవారేమి అందరూ చనిపోతారు. కానీ గొప్ప విషయం ఏంటంటే ప్రభువునందున్న వారు దేవుని రాజ్యములో చేర్చబడతారు. ఎంతమంది నమ్ముతారండి దేవుని రాజ్యం చేర్చబడతాను చనిపోయిన తర్వాతని? ఇంకా ఆప్షన్ ఉందా మనకి? దేవుని రాజ్యంలో చేర్చబడతామన్నవారు ఎంతమంది అండి? ఇంకా ఆప్షన్ లేదు మన దగ్గర. ఏమండి, ఉందని ఆప్షన్? ఇంకా ఆప్షన్ ఉందా? రెండే దారులు. ఒకటి నిత్య పరలోకము, రెండవది నిత్య నరకము. దయచేసి గమనించండి. బైబిల్ గ్రంథం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మనకి, ఎంతో ఆనందాన్ని మనకిస్తుంది. ఎందుకు తెలుసా? క్రీస్తు లేచాడు, మరణాన్ని జయించాడు. అందుకని ఆయన మనం విశ్వసిస్తున్నాం. అందుకని ఆయన మనం నమ్ముతూ ఉన్నాము. ఆయన తిరిగి లేచాడు కనుకనే మనల్ని కూడా తిరిగి లేపగలడు. ఈ మన దేశంలో చాలామంది దేవుళ్ళు దేవతలు పిలువబడుతున్న వారు వెంటిలేటర్ల మీద ఖరీదైన హాస్పిటల్లో మరణంతో పోరాడి చనిపోయిన వారు ఉన్నారు. విచారకరంగా మన దేశంలో వారిని పూజిస్తూ ఉన్నారు, వారిని ఆరాధిస్తూ ఉన్నారు. వారు మనలాంటి మనుషులే. మన వారికి అర్థం కాక మనుషుల్ని ఒట్టి వారిని పూజిస్తూ ఉన్నారు. గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు, ఆయన వైపు లాగాడు, సత్యాన్ని మనకు తెలియజేశాడు, ఆయన బిడ్డలుగా మనల్ని ఉంచాడు. ఎంత గొప్ప వార్త, ఎంత గొప్ప సంతోషమైన వార్త. క్రీస్తునందు ఉన్నవాడు చనిపోయినను బ్రతుకును. ఏంటన్నమాట? గట్టిగా చెప్తాను నా వెనకాల. క్రీస్తునందు ఉన్నవారు చనిపోయినను బ్రతుకును. ఎంత గొప్ప వార్త అండి. ఎవరన్నా చెప్పగలరా లోకంలో ఉన్నవారు ఈ మాట? ఎవరిని ఇంటికి వెళ్ళారంటే ఫోటో చూపించి పోయాడు. నువ్వు చెవిలోకి వెళ్ళి ఎక్కడికి పోయాడమ్మా అని అడుగు, షాక్లో చూస్తారు. నేను దయచేసి గమనించండి. లోకంలో క్లూ లేని విషయం ఏంటో తెలుసా? మరణం తర్వాత క్లారిటీ లేకపోవటం. పోని వారు ఏమైనా చనిపోకుండా నిత్యం బ్రతుకుతారా అంటే అబ్బే ఇంకో నెక్స్ట్ గంట గ్యారంటీ లేదు. మరి నెక్స్ట్ గంటకి గ్యారంటీ లేనప్పుడు ఎక్కడికి వెళ్తామో అని తెలియాలి కదా. చాలామంది లోకానికి మరణం అంటే చాలా భయం, చాలా టెన్షన్. అందుకనే కోవిడ్ టైంలో ఎక్కువ సర్వీస్ చేసింది ఎవరో తెలుసా? ప్రభువుని నమ్ముకున్న వారే. ప్రభులో లేనివారు సింగిల్ మాస్క్ సరిపోక డబల్ మాస్క్ పెట్టుకున్నారు. తెలుసా మీకు? ఒక మాస్క్ సరిపోక డబల్ మాస్క్, అది సరిపోక మళ్ళీ ఒక పెద్ద అద్దంలా పెట్టారు. అలా గ్లాస్ అద్దం, ఎంత ఉంటుంది అద్దం అది. కొంతమంది అయితే ఇప్పటికీ వాడుతున్నారు అద్దాన్ని. ఎంత పెద్ద దానిలో పెట్టుకుని అమ్మో ఏంటి బాబా అంత పెద్ద అద్దం. నేను కోవిడ్లో చనిపోయిన పేషెంట్లు పాది పెడుతున్నప్పుడు కూడా ఒకే మాస్క్ వేసుకున్నాను నేను, ఒకే మాస్క్. ప్రభువారు మరణ భయాన్ని తీసివేశారు. మనకి పరలోక రాజ్యంలో దేవుడు మనకి స్థానాన్ని కల్పించాడు. ఇంకెప్పటికీ ఆయనతో పాటు ఉండడానికి ప్రభువారు ఇదిగో నేను వెళ్తున్నాను,
మీ అందరి కొరకు నేను స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాను అక్కడ నేను. అందుకని మనం మంచి పాట పాడతాం. వెళ్ళేదం శ్రేష్ఠదేశం నిజం, ఉండేదం ప్రభుతోనే నిత్యం, అద్భుత నగరమది ప్రభు నిర్మించినది, నిత్యముండెదరచట ఏర్పరచబడిన వారు. వెళ్ళేదం శ్రేష్ఠదేశం నిజం, ఉండేదం ప్రభుతోనే నిత్యం. బైబిల్లో రాయబడింది. అబ్రహాం గారంట దేవుడు పునాది వేయబడిన మహానగరానికి వెళ్ళటానికి అబ్రహాము గారు ఎదురు చూస్తున్నారంట. ఎవరు పునాది అండి? ఎవరు పునాది అండి? అది దేవుడు పునాది వేయబడిన గొప్ప నగరానికి వెళ్ళటానికి అబ్రహాం గారు సిద్ధపడుతున్నారు. అందుకనే బైబిల్ చెప్తుంది, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియో లేదు. ప్రభువారు వెళ్తూ 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 మన కొరకు ఆ బలను ప్రభువారు మనకు సిద్ధపరిచారు. మీకు నిబంధనగా నేను ఉంచి వెళ్తూ ఉన్నాను, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని మీరు చెయ్యండి. గమనించండి, యేసు ప్రభువారు రొట్టెని విరిచి ఇస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఇది నా శరీరము ఇస్తూ చెప్పారు. ఆ మాట జ్ఞాపకం చేసుకున్నందుకే దీన్ని మనం తీసుకుంటూ ఉన్నాము. కానీ తీసుకునేటప్పుడు కూడా మీరు తెలియాల్సింది ఏంటంటే, బాప్తిసం పొందిన వారందరూ కూడా ఆ రొట్టె ఏంటది? అది సామాన్యమైన రొట్టె కాదు, అది రోజు మీరు భుజించే రొట్టె కాదు అది. అందుకని మార్టిన్ లూథర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఏమన్నాడంటే, దయచేసి మీలో ఎవరు కూడా అదే సామాన్య రొట్టెగా దాన్ని మీరు భుజించవద్దు, అది యోగ్యముగా మీరు ఎందుకు తీసుకోవాలంటే అది ప్రభు ఇస్తూ ఇది నా శరీరము అని చెప్పాడు గనుక అది ఆయన శరీరమే అన్నట్టుగా దీన్ని మీరు భుజించాలి. అంత గౌరవంతో, అంత ఘనత ఇస్తూ. అందుకని మనం మోకాళ్ళు వేసి దాన్ని మనం భుజించి, ప్రభువా నాన్న అర్హుణ్ణి కాను, అర్హురాల్ని కాను నేను, అయినను ప్రభువా ఇది నాకు మీరు ఇచ్చారు. లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా, లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా. పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా. పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా, లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా. విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై, విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై. క్రీస్తు లేచెను హల్లెలూయా, సతాను ఓడెను హల్లెలూయా. క్రీస్తు లేచెను హల్లెలూయా, మరణాన్ని గెలిచెను హల్లెలూయా. లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా. శ్రమలనొందెను సిలువ మరణమొందెను, లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను. శ్రమలనొందెను సిలువ మరణమొందెను, లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను. విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై, విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై.
పరిశుద్ధాత్ముడై క్రీస్తు లేచెను హల్లెలూయా సతాను ఓడెను హల్లెలూయా క్రీస్తు లేచెను హల్లెలూయా మరణాన్ని గెలిచెను హల్లెలూయా లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా జీవ మార్గము మనకు అనుగ్రహించెను మన పాపములన్నీయు తుడిచివేసెను జీవ మార్గము మనకు అనుగ్రహించెను మన పాపములన్నీయు తుడిచివేసెను ప్రేమయై మనకు జీవమై వెలుగునై మంచి కాపరి అయి ప్రేమయై మనకు జీవమై వెలుగునై మంచి కాపరి అయి క్రీస్తు లేచెను హల్లెలూయా సతాను ఓడెను హల్లెలూయా క్రీస్తు లేచెను హల్లెలూయా మరణాన్ని గెలిచెను హల్లెలూయా లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచిన